2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్‌లో అందుబాటులో ఉన్నారు. జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ గారు. ఒక్కసారి సార్‌తో మాట్లాడదాము. ఎందుకంటే బనకచెర్లకు సంబంధించి చాలా విభేదాలు, వివాదాలు నడుస్తున్నాయి. మన రాష్ట్రానికి అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మధ్య, తెలంగాణ, ఆంధ్రాల మధ్యన. అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? ఇవన్నీ కూడా మనం లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఏంటి సార్ కొంచెం డల్‌గా కనిపిస్తున్నారు ఈరోజు? లేదేదో పనిలో ఉండిన్నాను. కొద్దిగా నా పీహెచ్‌డీ ప్రాజెక్ట్ ఒకటి ఓహ్! నడుస్తుంది కదా! దాంట్లో. దేని మీద అది సార్ పీహెచ్‌డీ? నేను రూరల్ డెవలప్‌మెంట్ మీద చేస్తున్నానమ్మా. అబ్బా! సూపర్ సార్. మంచి అంటే సబ్జెక్ట్ అసలు. అంటే చాలా నేను వాస్ట్ సబ్జెక్ట్ సార్ అది. అంటే ఆదర్శ గ్రామాలను స్టడీ చేసి భారతదేశంలో కొన్ని గ్రామాలే ఆదర్శ గ్రామాలు ఎందుకవుతున్నాయి? అన్ని హుహు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా మార్చాలంటే ఏం చేయాలి అన్నది నా పీహెచ్‌డీ ప్రాజెక్ట్. దాన్ని నెలలోపల క తగ్గించాలని చెప్పేసి ఫినిష్ చేద్దామని చెప్పేసి ఆ పనిలో కొద్దిగా ఈ బిజీ ఉంది. కాలేజీలో నైట్ ఔట్స్ లాగా ఇప్పుడు అబ్బా! పనిలో ఉన్నాను నేను. కాదు సార్. ఇప్పుడు ఇంత బిజీ లైఫ్‌లో కూడా మీరు ఓ పక్క పార్టీ పనులు, ఇంకో పక్కేమో ఈ రైతులకు సంబంధించినవి చూస్తారు. తర్వాత ఇట్లా మేము అడిగినప్పుడు మాకు తప్పకుండా కాదు అని చెప్పరు పాపం. తర్వాత ఇంక బిజీ స్కెడ్యూల్ మామూలు స్కెడ్యూల్ కాదు. చాలా చోట్లకి గెస్ట్‌గా వెళ్తారు మీరు. నేను ఎన్నో సార్లు ఎన్నో చోట్ల చూసాను. గెస్ట్ లెక్చర్స్ ఇస్తా ఉంటారు మీరు చాలా చోట్ల. తర్వాత మ కొన్ని ప్రోగ్రామ్స్‌కి మీరే స్వయంగా దగ్గరుండి మరీ చేస్తా ఉంటారు. ఎన్నో ఉన్నాయి అలాంటివి. ఇంత బిజీ లైఫ్‌లో మళ్ళీ పీహెచ్‌డీ కూడా చేస్తున్నారా సార్? అవుదమ్మా. మనిషి బిజీగా ఉండాలి గదా! మనిషి వల్ల సమాజానికి ఉపయోగపడితే అది సరిపోతది మనకి. గ్రేట్ సార్. రియల్లే మీలాంటి వాళ్ళు చాలా మందికి మాలాంటి ఎంతో మందికి ఆదర్శం. నిజానికి. ఇప్పటికి, ఎప్పటికి గూడా. ధన్యవాదాలు. సార్ ఈ బనకచెర్ల విషయానికొస్తే మన యాహ్! 2 తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తుంది. గత కొంతకాలంగా నడుస్తూనే ఉంది. ఇప్పుడు వివాదం ముదురుతుందేమో అనిపిస్తోంది. అవును. అసలు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫో ఇవ్వండి సార్. ఖచ్చితంగా. ఎందుకంటే భారతదేశం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ముఖ్యంగా మన 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. అటువైపు ఆంధ్రప్రదేశ్ చూస్తే జీఎస్‌డీపీలో చూస్తే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం అంటే అందులో వ్యవసాయం, తర్వాత వచ్చేసి ఫిషరీస్ ఇవన్నీ గూడా వస్తాయి. సో, ఆ విధమైన పరిస్థితుల్లో ప్రతి ప్రభుత్వం కూడా ఎక్కువ సంఖ్యలో ఎక్కువ మొత్తంలో మన భూములు ఏవైతే ఉన్నాయో వాటికి ఇరిగేషన్ నీళ్లు అందించాలన్న ధోరణిలో పనిచేస్తుంటాయి. ఓకే. కాబట్టి వివిధ ప్రాజెక్టులు వాళ్ళు టేకప్ చేస్తుంటారు. సో, ఆ ప్రాజెక్టులు టేకప్ చేసి వీలైనంతగా నీటిని ఏదైతే నీరు వృధాగా వెళ్ళిపోతుందో సముద్రానికి. ఎందుకంటే మన 2 రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణ ప్రధానమైన నదులు. ఈ 2 నదులు కూడా మహారాష్ట్ర నుంచి పుట్టి వివిధ రాష్ట్రాల్లోకొచ్చి ముఖ్యంగా తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత సముద్రంలో కలిసిపోతుంటాయి. కాబట్టి వీలైనంత ఈ నీటిని ఒడిసి పట్టుకోవాలి అన్నది ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రయత్నం. కానీ ఈ నదులు ఒక రాష్ట్రంలో ఇంకో రాష్ట్రం నుంచి ప్రవహించడం వల్ల ఆ 2 రాష్ట్రాలకు కూడా ఎన్ని నీళ్లు ఎవరికి కేటాయించాలన్నది ఎప్పుడూ కూడా జరుగుతున్న ఒక డిస్ప్యూట్. తర్వాత మీరు ముఖ్యంగా చూసుకుంటే 2014లో స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు గోదావరి వాటర్ బోర్డు, తర్వాత కృష్ణా వాటర్ బోర్డు ఈ రెండింటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హ్మ్. దానివల్ల ఈ గోదావరి నీళ్లు గాని, కృష్ణా నీళ్లు గాని ఈ 2 రాష్ట్రాల మధ్య ఎలా పంచుకోవాలి అన్న దాని గురించి ఇక జరుగుతూనే ఉంది. అంటే ఇంకా కూడా దానికి ఒక ఫిక్స్డ్ ఇది రాలేదు. ఇప్పుడు ముఖ్యంగా ఈ బనకచెర్ల అన్నది ఈ ఆలోచన ఎప్పటినుంచో ఉంది. ఎందుకంటే గోదావరి నుంచి వృధాగా వెళ్ళిపోతున్న ఒక 200 టీఎంసీ నీళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని గనక మనం పోలవరం కుడి కాలువ నుంచి తీసుకొచ్చి, ప్రకాశం బ్యారేజ్ వరకు తీసుకొచ్చి, ఆ తరువాత దాన్ని రిజర్వాయర్‌లోకి తీసుకొచ్చి అక్కడి నుంచి బనకచెర్ల రెగ్యులేటర్‌కి తెచ్చి అక్కడి నుంచి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నది ఇది బేసిక్‌గా దాని గురించి డీటెయిల్‌గా చెబుతాను నేను. ఇది బేసిక్‌గా అంటున్నది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటుందంటే, మేము 200 టీఎంసీలు ఈ వరద జలాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకోవాలి. ఓకే. కానీ అదే మీకు తెలంగాణ వాదన ఏంటంటే, మావి అనేక ప్రాజెక్టులున్నాయి గోదావరి మీద. సో, వాటన్నిటిని మేము పూర్తి చేసే దశలో ఉన్నాం. మరి అవన్నీ మేము పూర్తి చేస్తే మీకు అంత నీళ్లు ఉండవు. కానీ మీరు మాకన్నా ముందుగానే ఆ ప్రాజెక్టు నిర్మిస్తే మా ప్రాజెక్టులు ఏమవుతాయని చెప్పేసి వాళ్ళ ఆందోళన. సో, ఇటువంటి ఒక పరిస్థితిలో ఈ బనకచెర్ల అన్నది కొత్త ఇష్యూ ఒకటి మీకు ముందుకొచ్చింది. సార్. సో, దీని గురించి కొద్దిగా గోదావరి జలాల గురించి కొద్దిగా మాట్లాడుకోవాలి మనం. తప్పకుండా సార్.
గోదావరి జలాల్లో ఎలా ఉంటుందంటే మీకు మొత్తం 1486 టీఎంసీలు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అలాట్ చేశారు గోదావరి. ఓకే. ఎందుకంటే గోదావరి మహారాష్ట్రలో కూడా ప్రవహిస్తుంది, అవును సార్. మహారాష్ట్రలో పుట్టింది తర్వాత కూడా అక్కడే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ మన ఉభయ రాష్ట్రాలకు అంటే అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ కు 1486 టీఎంసీలు ఉపయోగించుకోవచ్చు అన్నది డిస్ట్రిబ్యూషన్, ఇంటర్ స్టేట్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. అందులో 79% తెలంగాణకు, 21% ఆంధ్రప్రదేశ్కు అన్నది అప్పుడు వాళ్ళు నిర్ణయించింది. మ్హూ, మ్హూ. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే సుమారుగా తెలంగాణ 1180 టీఎంసీలు వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ 310 టీఎంసీలు వాడుకోవచ్చు. అంటే 1486లో 1180 వచ్చేసి తెలంగాణ, 310 వచ్చేసి ఆంధ్రప్రదేశ్. కానీ తెలంగాణ వాదన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సరార్థర్ కాటన్ అంటే స్వాతంత్రం రాకముందే 310 టీఎంసీలు ఉపయోగించేసుకుంది గోదావరి అంటారు. తరువాత పోలవరం వచ్చి సుమారుగా 368 టీఎంసీ. కాబట్టి ఈ రెండు కలిపితే సుమారుగా 684 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపయోగిస్తుంది అన్నది తెలంగాణ యొక్క వాదన. ఓకే. వాళ్ళకి ఇచ్చింది 310 టీఎంసీలే, కానీ ధవళేశ్వరము, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజు, వీటి వల్ల స్వాతంత్రానికి పూర్వమే 310 టీఎంసీలు, ఆ తరువాత పోలవరం వల్ల ఒక 366, దీనివల్ల మొత్తం 684 టీఎంసీలు ఆల్రెడీ ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. మళ్ళా ఈ 200 టీఎంసీ ఏంటన్నది వాళ్ళ వాదన. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో మీరు చూసుకుంటే మొత్తం 1180 టీఎంసీలు ఉపయోగించుకోవచ్చు. తెలంగాణ ఒక్కసారి మీరు చూస్తే తెలంగాణ ఏమవుతుందంటే ఈ నదులు ఎక్కడైతే ప్రవహిస్తాయో, నదులు ఎక్కడైతే మీకు వస్తాయో ఆ ల్యాండ్ అంటే కాళేశ్వరం దగ్గర మీకు ఇది వస్తుంది. యాక్చువల్గా మీరు గోదావరిది ఒక్కసారి మీరు పథకం చూస్తే మొదట వచ్చేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణ గోదావరి, దాని తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ఆ తర్వాత వచ్చేసి ప్రాణిహిత అన్న నది కాళేశ్వరం దగ్గర గోదావరి కలుస్తుంది. ఆ తరువాత వచ్చేసి అక్కడ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఇవన్నీ కూడా కట్టారు. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంద్రావతి నది కలుస్తుంది గోదావరి. ఆ తర్వాత తెలంగాణలో ఇచ్చెంపల్లి అని ఒక ప్రాజెక్ట్, అది సుమారుగా 300 టీఎంసీల కెపాసిటీ ప్రాజెక్ట్, అంటే నిజాం నుంచి ఉంది. ఆ తరువాత దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ఇవన్నీ కూడా వస్తాయి. ఆ తర్వాత శబరి నది, ఆ తర్వాత మీకున్నది ధవళేశ్వరం, పోలవరం తర్వాత ధవళేశ్వరం. ఇది మీరు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గోదావరి మీద ఉన్న ప్రధానమైన ప్రాజెక్ట్. సో ఈ విధంగా చూసుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఫైనల్ గా మీకు ధవళేశ్వరం వరకు జరుగుతున్నవి. సో ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ బనకచెర్ల ద్వారా గోదావరి జలాలను కృష్ణా నది జలాలకు తీసుకురావాలి అన్నది ప్రధానమైన పథకం. ఓకే. అంటే పోలవరం దగ్గర నుంచి కుడి కాలువ నుంచి ఎక్కువ నీటి మొత్తాన్ని తీసుకొచ్చి దాన్ని మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొచ్చి ఆ తరువాత దాన్ని వైకుంఠపురం బ్యారేజ్ ఒకటి కట్టి తర్వాత బొల్లేపల్లి అనే ప్రాంతంలో ఒక పెద్ద రిజర్వాయర్ ఏర్పాటు చేసి దాని నుంచి నల్లమల్ల అడవుల్లోంచి ఒక టనల్ ద్వారా బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి రాయలసీమకి ఇది సప్లై చేయాలి అని చెప్పేసి ఈ బనకచెర్ల ప్రాజెక్టు సుమారుగా 80,000 కోట్ల ప్రాజెక్ట్ అనుకుంటా, 82,000 కోట్ల ప్రాజెక్ట్. ఇది బేసిక్ గా మీకు బనకచెర్ల ప్రాజెక్ట్. కానీ తెలంగాణ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ మీరు రాయలసీమకి కృష్ణా నుంచి ఎక్కువ నీళ్లు మీరు తీసేసుకున్నారు ఆల్రెడీ. ఎందుకంటే యాక్చువల్ గా మీరు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ఒకటి ఉంటుంది, అవును సార్, అక్కడి నుంచి శ్రీశైలం నుంచి నీళ్లను తీసుకొచ్చి ప్రధానంగా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అక్కడ ఒక 4 గేట్లు ఏర్పాటు చేశారు. అంటే తెలుగు గంగా ప్రాజెక్టు కోసం, అంటే తమిళనాడుకు నీటి సరఫరా చేయాలి, మంచి నీళ్లు తాగడానికి ఇవ్వాలని చెప్పేసి ఆయన తెలుగు గంగా ప్రాజెక్ట్ పెట్టారు. ఆ తర్వాత ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ 4 గేట్లు కాస్త 12 గేట్లు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాటిని 24 గేట్లకు తీసుకెళ్లారు. అంటే శ్రీశైలం నుంచి ఆల్మోస్ట్ చాలా నీళ్లు మీరు ఈ విధంగా అంటే ఎక్కడ శాంక్షన్స్ తీసుకోకుండా మీరు ఆల్రెడీ నీళ్లు తీసేసుకున్నారు. ఆ తర్వాత సుమారుగా ఒక 364 టీఎంసీలు మీరు రాయలసీమలో ఉపయోగించుకోవడానికి అంద్రినీవా కావచ్చు, గాలేరు నగరి ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటి మీద మీరు వెలిగొండ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటి నుంచి మీరు ఆల్రెడీ నీళ్లు తీసేసుకున్నారు. మీరు ఇంకా ఒక 200 టీఎంసీలు రాయలసీమకి ఇవ్వాలనుకుంటున్నారు. కానీ మా తెలంగాణలో వ్యవసాయం లేదు. ఎందుకంటే తెలంగాణలో మీరు
చేయాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ కావాల్సి వస్తుంది. ఓకే. ఎందుకంటే తెలంగాణ లోతట్టు ప్రాంతంలో ఉంది. లిఫ్ట్ చేయాలి వాటిని. తెలంగాణ మొత్తం కూడా పైన ఉంది. సరే. అందుకు కాళేశ్వరం తీసుకున్నా కూడా మీరు లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సరే. అందువల్ల ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటే 1180 టీఎంసీల కెపాసిటీ ఉన్నా కూడా తెలంగాణ కేవలం 500 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకుంటారు. తెలంగాణ వాళ్ళ వాదన ఏంటంటే మాకున్న పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అంటే దేవాదుల కావచ్చు, తుపాకులగూడెం కావచ్చు, సీతారాం ప్రాజెక్టు కావచ్చు, సీతమ్మ సాగర్ కావచ్చు, వీటన్నిటికి కూడా మీరు అడ్డుపడుతున్నారు మాకు. మేము గనక అవి కంప్లీట్ చేసేసుకుంటే మా నీళ్ళు ఇక్కడే మేము ఒడిసి పట్టుకుంటాం. మీకెక్కడ ఆల్రెడీ మీరు కెపాసిటీ కన్నా ఎక్కువ ఉపయోగించుకుంటున్నారన్నది వాళ్ళ వాదన. కాబట్టి ఈ విధంగా బనకచెర్ల ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అవుతే తెలంగాణకు వచ్చేసరికి మీరు ఆంధ్ర వాళ్ళు చేస్తున్న ప్రాజెక్టుకి మీరు లొంగిపోతున్నారన్న చాలా ఆరోపణలు వస్తాయి. అందుకనే మొన్న కేంద్ర జలశక్తి మినిస్టర్ పాటిల్ గారి దగ్గర కూడా ఇరువురు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళారు. అవును సార్. చంద్రబాబు గారు వెళ్ళారు, తర్వాత చేసి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. మీరు ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ప్రజెంటేషన్లు జరుగుతున్నాయి. ఐ థింక్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి. అంటే బనకచెర్ల ప్రాజెక్టు కనుక వస్తే తెలంగాణకు ఏ విధంగా అది అన్యాయం అవుతుంది అని. అటువైపు మన నిమ్మల రామానాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ బనకచెర్ల ప్రాజెక్ట్ వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది వాళ్ళు ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. సో ఈ విధంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ముందు ఈ డిస్ట్రిబ్యూషన్ గురించి ఫైనలైజేషన్ అవ్వాలి, అయితే గానీ అవ్వదు. ఆ తర్వాత అందుకనే రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, మాకు 1000 టీఎంసీలు మీరు ఇచ్చేసి మిగతా మీరు 500 మీరు పెట్టుకొని మీరు రాసివ్వండి, మీరు ఏ ప్రాజెక్ట్ అయినా కట్టుకోండి. ఆయన మొన్న చేసిన వాదనలో అది కూడా 1000 టీఎంసీలు మాకు, మీ 500 టీఎంసీలు మీకు, చాలు సరిపోతుందని మీరు రాసివ్వండి. ఎందుకంటే వాళ్ళు అనడం ఏంటంటే మీరు ఆల్రెడీ మీ కెపాసిటీని మీరు దాటిపోయారు. అంటే మీరు ఇంతకు ముందు ఉన్న ధవళేశ్వరం కావచ్చు, ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, తర్వాత పోలవరం కావచ్చు, వీటన్నిటిని కలుపుకుంటే ఆల్రెడీ మీరు 500 కన్నా ఎక్కువ వెళ్ళిపోయారు. కాబట్టి మీరు వెళ్ళలేరు. ఆల్రెడీ శ్రీశైలం నుంచి మీరు ఎటువంటి పర్మిషన్లు లేకుండా మీరు చాలా అమౌంట్ మీరు లాగుతున్నారు అక్కడి నుంచి. సో ఆ విధంగా, ఎందుకంటే కృష్ణా నది మీద కూడా ప్రాజెక్టులు ఉన్నాయి మనకి. కృష్ణా నది కూడా మహారాష్ట్ర, తర్వాత వచ్చేసి ఇటు తెలంగాణ, కర్ణాటక, ఆ తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఫైనల్ గా అక్కడ హంసలది దగ్గర వెళ్ళిపోతుంది. ఆ విధమైన ప్రాజెక్ట్స్ మీరు చూసుకుంటుంటే జురాల ప్రాజెక్ట్ ఉంది, శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది, పులిచింతల ఉంది. ఇవన్నీ కూడా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్ట్స్. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్. ఇప్పుడు ఈ పోలవరం ద్వారా ఎక్కువ నీటిని ఇటు తీసుకురావాలన్న దానికి ప్రధానంగా తెలంగాణ వాళ్ళు అడ్డుపడుతున్నారు. సో ఇప్పుడు ఫైనల్ గా దీని గురించి ఒక మీడియేషన్ జరగాలి. ఆ తర్వాత ఇరుపక్కల వాదోపవాదాలు వినాలి. విన్న తర్వాత ఫైనల్ గా దీని గురించి ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ముందే ప్రాజెక్ట్ కట్టేస్తే ఆ తర్వాత మీరు హక్కుగా పోరాడతారు దాని గురించి. అంటే మీకు ఆల్రెడీ అసలు లేదు, అయినా కూడా మీరు దీన్ని రంగంలోకి తెచ్చి మీరు ముందు చొరవ తీసుకొని మీరు కట్టేసి ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఆ తర్వాత ఇంకా కట్టేశాం కాబట్టి మీకు ఇవ్వాల్సి వస్తుంది అన్న ధోరణి మీరు వ్యక్తం చేస్తారన్నది వాళ్ళు అంటున్నారు. తెలంగాణ వాళ్ళు అనేది హంద్రీనివా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, వెలిగొండ కావచ్చు, వీటన్నిటికి కూడా మీరు శాంక్షన్లు లేకుండానే తెచ్చుకున్నారు కృష్ణా నది నుంచి. అక్కడ మీరు హెడ్ రెగ్యులేటర్ కావచ్చు, తర్వాత బనకచెర్ల రెగ్యులేటర్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పర్మిషన్ లేకుండా తీసేసుకున్నారు అన్నది తెలంగాణ యొక్క వాదన. సో ఈ విధమైన పరిస్థితులలో మరి బనకచెర్ల ప్రాజెక్ట్ యొక్క ముందు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే బేసిక్ గా ఈ డిస్ప్యూట్స్, ఈ అబ్జెక్షన్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే ఇది ఇవ్వాలి. ఎందుకంటే ఈ రివర్ ట్రిబ్యునల్స్ తర్వాత దాన్ని కోర్టుకు వెళ్లే ప్రసక్తి చాలా తక్కువగా ఉంటుంది. అవును సార్, అవును. చూసుకుంటే యాక్చువల్ గా లాస్ట్ టైం సుప్రీం కోర్టులో కూడా తెలంగాణ ప్రభుత్వం పోలవరం వీటి గురించి వేసినారు, కానీ దాన్ని విత్డ్రా చేసుకున్నారు తర్వాత. కాబట్టి రకరకాల వాదనలు జరుగుతున్నాయి. సో ఈ పరిస్థితులలో ఇది ఒక రాజకీయ డిస్కషన్ కు జరుగుతుంది. అవును సార్, రాజకీయ రంగు పులుముకుంటోంది. తర్వాత మీరు ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు, బీజేపీ వారు మీరు కేంద్రంలో ఉన్నారు కాబట్టి
ఈ ప్రాజెక్టు రాకుండా మీరు అడ్డుకోవాలి అని వాళ్ళని ఆయన చెబుతున్నారు. సో ఈ విధంగా ఉభయ రాష్ట్రాల మధ్య ఈ బనకచెర్ల అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ విధంగా ఒకవైపేమో మేము ఓన్లీ వరద జలాలనే తీసుకుంటున్నాం అంటున్నారు కానీ వీళ్ళు మా ప్రాజెక్టులకు మీరు అడ్డుకుంటున్నారు అన్నది వీళ్ళ వాదన. సో ఆ విధంగా బనకచెర్ల అన్నది వస్తే మటుకు చాలా ఒక విస్తృతంగా, ఎందుకంటే బొల్లేపల్లిలో వచ్చే రిజర్వాయర్ చాలా పెద్ద రిజర్వాయర్. ఓకే. సో ఆ రిజర్వాయర్ ద్వారా అక్కడి నుంచి మళ్ళా నల్లమల తర్వాత ఏంటంటే ఇందులో కన్స్ట్రక్షన్ లో ఎన్విరాన్మెంట్ గురించి కూడా చాలా అబ్జెక్షన్స్ వచ్చే అవకాశం ఉందన్నది కూడా తెలంగాణ వాదన. ఎందుకంటే సుమారుగా ఒక 25 కిలోమీటర్ల నల్లమల అడవుల నుంచి ఒక టనల్ నిర్మించాలన్నది కూడా ఇందులో ఒక ప్రస్తావన. కాబట్టి ఆ విధంగా వాళ్ళ చర్చలు, తెలంగాణ వాళ్ళు ఇది గవర్నమెంట్ చేయట్లేదు, కాంట్రాక్టర్లు వాళ్ళ ఫాయిదా కోసం ఇది తయారు చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ అన్నది ఇక్కడ ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది ఓకే. తెలంగాణ. కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ అన్నది ముందు ఎలా వెళుతుందో అన్నది చూడాల్సిన అంశం. ఎందుకంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, దెర్ ఇస్ నో డౌట్. సో ఆ అవును. ప్రాంతాల్లో మనకు ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం. ఏ ఏ రాష్ట్రాలకు రిపేరియన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాటర్ డిస్ట్రిబ్యూషన్, వాటి యూటిలైజేషన్. ఎందుకంటే ఫైనల్ గా ఎవరో అన్నారు, రాబోయే కాలంలో జరగబోయేది యుద్ధం మీదే, నీటి మీదే యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనం పాకిస్తాన్ ని ఈ జిలం, చినాబా మరి నదులు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకొని వాళ్ళ మీద మనం ఇది సాధించాం. అవును. అవును సార్. ఆ విధంగా రాబోయే కాలంలో ఈ నదులు, నీరు, ఎందుకంటే ఈ నదుల నీళ్లు కూడా ఈ మధ్య మాన్సూన్ అన్నది సక్రమంగా ఉండట్లేదు. కాబట్టి ఈ నదులను వీలైనంతగా మనం ఒడిసి పట్టుకొని కాపాడుకోవాలి. అవును సార్. వృధాగా వెళ్ళిపోతున్న నీటిని ఆపుకొని వీలైనన్ని రిజర్వాయర్లు కట్టుకొని ఆ నీటిని మనం ఉపయోగించుకుంటేనే రేపు వ్యవసాయానికి కానీ, సాగునీరు కానీ, తాగునీరు కానీ మన దగ్గర నీళ్లు ఉంటాయన్నది ప్రధానమైన సమస్య. వృధాగా సముద్రంలోకి పోయే కంటే మనం వాడుకోవటం బెటర్ కదా సార్. వాడుకోవడం బెటర్ అన్నది. కాబట్టి దానిలో మళ్ళా అనేక రాష్ట్రాల నుంచి ఈ నదులు వెళ్ళిపోతూ ఉండడం వల్ల ప్రతి రాష్ట్రం కూడా మన రాష్ట్రానికి అత్యంత మనకు ఇది ప్రాధాన్యత ఉండాలి, దాన్ని మనం ఉపయోగించుకోవాలని ప్రతి రాష్ట్రం కూడా వారి యొక్క ఆలోచనలు ఉంటాయి. కానీ రెండింటినీ కూడా ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా కేంద్రం కూర్చోబెట్టి ఫైనల్ గా కరెక్ట్. ఏ విధంగా ఉభయ రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగకుండా ప్రతి రాష్ట్రానికి దీనివల్ల ఏ విధంగా మీకు ఈ ప్రాతినిధ్యం వస్తుంది, తర్వాత దీని ఉపయోగం ఎలా ఉంటుంది అన్నది కూడా చూడాల్సిన అవసరం. కాబట్టి ఈ బనకచెర్ల గురించి ప్రస్తుతానికి జరుగుతున్న ఈ వాదోపవేదం. ఇప్పటి వరకు సార్ గత కొద్ది రోజులుగా బనకచెర్ల ఇష్యూ అవుతుంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. 2 స్టేట్స్ నుంచి పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే చాలా మందికి ఏంటంటే అసలు బనకచెర్లకు సంబంధించి ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది అనేది క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత పూర్తిగా స్టోరీ మొత్తం అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంది సార్. థ్యాంక్ యూ సార్, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.